వెల్కమ్ టు మై ఛానల్. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాన్సెప్ట్ అయితే చెప్తాను. చూడండి, ముందు కాన్సెప్ట్ అయితే ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన ప్రాబ్లం అనేది ఎలా ఉండాలి? dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఫామ్లో ఉండాలి. ఇచ్చిన ప్రాబ్లం అయితే ఇలా ఉండాలి అంటే ఇక్కడ ఎక్స్లో ఏం ఉండకూడదు, dy/dx మాత్రమే ఉండాలి. ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఫామ్లో ఉంటే మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్? e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఇలా మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత జనరల్ సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x ఇంటూ dx. ఈ త్రీ కాన్సెప్ట్ ఇచ్చిన ప్రాబ్లం ఇలా ఈ ఫామ్లో ఉండాలి. రెండో పాయింట్, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x ఇంటూ dx. ఈ త్రీ కనుక కనుక్కుంటే ఈ త్రీ స్టెప్స్ కనుక్కుంటే మీరు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్వశ్చన్ అయితే చూడండి, ఎక్స్ ఇంటూ dy/dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు log x. నేనేం చెప్పాను? dy/dx మాత్రమే ఉండాలి, అంటే x ఉండకూడదు. డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్తో డివైడ్ చేయండి. x/x ఇంటూ dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు log x/x. ఎక్స్తో డివైడ్ చేశాను, ఎందుకు? ఫామ్లో రావాలి. dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x రావాలి. q ఆఫ్ x ఫామ్లో రావాలి. x క్యాన్సిల్. dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఫస్ట్ స్టెప్ అయిపోయింది చూడండి, dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. చూడండి, p ఆఫ్ x ఎంతమా కంపేర్ చేసుకోండి. y అట్లే ఉంది, p ఆఫ్ x ఎంత? 1/x. q ఆఫ్ x ఎంత? log x/x. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయండి. e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. e పవర్ p ఆఫ్ x ఎంత? 1/x ఇంటూ dx. e పవర్ ఇంటిగ్రల్ 1/x log x. ఈకి లాగ్ క్యాన్సిల్ పోతే x అయితే మిగిలింది. ఇప్పుడు మీరు జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చెప్పాను? థర్డ్ పాయింట్, y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x ఇంటూ dx. y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x ఇంటూ dx. y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేశాను, ఎంత వచ్చింది? x.
ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంతమా ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ పోతే y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? మీకు ఇప్పుడు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చేయాలంటున్నాను. y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది ఐలెట్ ఫార్ములా లెక్క ఉందిమా. మీరు ఇంటిగ్రేషన్ నేర్చుకుంటే చాలు. ఐ అంటే ఇన్వర్స్, ఎల్ అంటే లాగర్థమిక్, ఏ అంటే ఆల్జీబ్రాయిక్, టీ అంటే ట్రిగ్నామెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఏ ఫంక్షన్ ముందుంది? లాగర్థమిక్ ఫంక్షన్ ముందుంది. ఇక్కడ ఏమీ లేకపోతే ఏమున్నట్టు? ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ వెనకుంది. అది ఇప్పుడు మీకు ఇంటిగ్రేషన్ చూడమ్మా, బై పార్ట్స్ ఫార్ములా చూడండి. ఇంటిగ్రల్ యువిడిఎక్స్ ఏంటి ఫార్ములా? యు ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు ఆఫ్ హోల్ డిఎక్స్. ఈ ఫార్ములా అప్లై చేయండి, నీట్గా వచ్చేస్తాను సార్. y ఇంటూ ఎక్స్, యు ఎంత? లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే 1 డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే 1 డిఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే మా లాగ్ ఎక్స్ ఇంటూ హోల్ డిఎక్స్. చూడండి, y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్. y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు log x into x minus integral 1 dx. y into x is equal to log x into x integral 1 dx x plus c. ఇలా మీరు ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు సెకండ్ ప్రాబ్లం అయితే చూడండి. క్వశ్చన్ నెంబర్ 2. చూడండి, ప్రాబ్లంలో ఏమిచ్చాడు? dy బై dx ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ x స్క్వేర్. ఇది ప్రాబ్లం ఇచ్చాడు. అయితే ప్రాబ్లంలో ఇది ఏ ఫామ్లో ఉంది? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. p ఆఫ్ x ఎంతమా? y కంపేర్ చేసుకుంటే 2x. q ఆఫ్ x ఎంత? e పవర్ మైనస్ x స్క్వేర్. చూడండి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి మా. e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x అంటే 2x ఇంటూ dx. ఈ పవర్ 2 కాన్స్టెంట్ బయట రాసుకోండి. ఇంటిగ్రల్ x dx
ఏ పవర్ 2 ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 2 క్యాన్సిల్ ఏ పవర్ ఎక్స్ స్క్వేర్ అయితే మిగిలింది. ఏంది ఇది? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అది ఫైండ్ అవుట్ చేశాను. జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి. y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత? ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. క్యూ ఆఫ్ ఐఎఫ్ ఎంత? ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. క్యూ ఆఫ్ ఎక్స్ ఎంతమా? ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 0 ఇంటూ డిఎక్స్. y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 0 వాల్యూ 1 ఇంటూ డిఎక్స్. అంటే y ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఎక్స్ ప్లస్ సి. ఇది మీకు జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్లు అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో థర్డ్ ప్రాబ్లంగా తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. చూడండి, సాల్వ్ ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2/x ఇచ్చాడు. ప్రాబ్లం మీకు ఎలా అయితే ఇచ్చాడమా, మీరు ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి? ఏమీ లేదు మా, చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, ఇచ్చిన ప్రాబ్లంలో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే నేనేం చెప్పాను? డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్పాను. అంటే మీకు పి ఆఫ్ ఎక్స్ అంటే డివై బై డిఎక్స్ ప్లేస్లో ముందు ఎక్స్ స్క్వేర్ ఉండకూడదు. అంటే ఏం చేయాలి? డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్. అర్థమవుతుందమ్మా ప్రాబ్లము? చూడండి, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 2/x స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ 2/x బై ఎక్స్ స్క్వేర్. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ డివై బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 2/x స్క్వేర్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2/x. చూడండి, దీన్ని కంపేర్ చేసుకోండి. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ ఎంత? ఎక్స్ మైనస్ 2/x స్క్వేర్. ఆర్డర్స్ రాసుకోండి. 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి. x/x స్క్వేర్ మైనస్ 2/x స్క్వేర్. ఎక్స్ క్యాన్సిల్ పోతే
1 by x minus 2 by x square. q of x ఎంత? e పవర్ మైనస్ 2 by x. చూడండి ప్రాబ్లము. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. e పవర్ p ఆఫ్ x ఎంత? 1 by x మైనస్ 2 by x స్క్వేర్ ఇంటూ dx. ఇంటిగ్రేషన్ అయితే అప్లై చేయండి మా. e పవర్ ఇంటిగ్రల్ 1 by x ఇంటూ dx మైనస్ 2 ఇంటిగ్రల్ 1 by x స్క్వేర్ ఇంటూ dx. e పవర్ ఇంటిగ్రల్ 1 by x log x ఇంటిగ్రల్ మైనస్ 1 by x స్క్వేర్ ప్లస్ 1 by x. చూడండి, ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఈకి లాగ్ క్యాన్సిల్ పోతే x e పవర్ 2 by x. జనరల్ సొల్యూషన్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x ఇంటూ dx. y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత ఫైండ్ అవుట్ చేశాను. x e పవర్ 2 by x ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ x e పవర్ 2 by x q ఆఫ్ x ఏంటి ఇచ్చారు? e పవర్ మైనస్ 2 by x e పవర్ మైనస్ 2 by x ఇంటూ dx. y ఇంటూ x e పవర్ 2 by x ఇంటిగ్రల్ a పవర్ m ఇంటూ a పవర్ n 2 by x మైనస్ 2 by x ఇంటూ dx. y ఇంటూ x ఇంటూ e పవర్ 2 by x ఇంటిగ్రల్ x a పవర్ ప్లస్ 2x ప్లస్ 2 by x మైనస్ 2 e పవర్ 0 అయిందిమా. e పవర్ 0 వాల్యూ ఎంత? 1 కదా. y ఇంటూ x ఇంటూ e పవర్ 2 by x 1 ఇంటిగ్రల్ e పవర్ 0 వాల్యూ 1 ఇంటిగ్రల్ x dx. అది అంటే y ఇంటూ x e పవర్ 2x ఇంటిగ్రల్ x dx x స్క్వేర్ బై 2 ప్లస్ c. ఇది జనరల్ సొల్యూషన్. మీరు జనరల్ సొల్యూషన్ని మీరు నిక్కచ్చిగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, మీకు 3 ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. 4th ప్రాబ్లం మీకు కూడా హోంవర్క్ అయితే ఇస్తానులేమ్మా. చూడండి, ఒకసారి వినండి ప్రాబ్లమ్స్ అని నీట్గా. 4th ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. dy సాల్వ్ dy బై dx ప్లస్ 2 by x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. ఇలా ఇచ్చాడు ప్రాబ్లము. ఎలా చేయాలి? ఫస్ట్ ప్రాబ్లమ్ని కంపేర్ చేయండి. dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x రాయండి. p ఆఫ్ x ఎంత? 2 by x q ఆఫ్ x ఎంతమా? 2x స్క్వేర్. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. e పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x అంటే 2 by x ఇంటూ dx. e పవర్ 2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 by x ఇంటూ dx. ఇంటిగ్రల్ 1 by x ఫార్ములా
e పవర్ 2 ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ e పవర్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ఎం లాగ్ ఏ ఫార్ములా లాగ్ ఏ పవర్ ఎం ఈకి లాగ్ క్యాన్సిల్ పోతే ఎక్స్ స్క్వేర్ అయితే మిగిలింది. జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయండి మా. y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎక్స్ స్క్వేర్ క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత ప్రాబ్లంలో 2x స్క్వేర్ 2x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే y ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2 కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 ఇంటూ డిఎక్స్ y ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2 ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n ఇంటూ డిఎక్స్ ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1 ప్లస్ సి. ఇది మీరు జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. ఓకేనా? అనదర్ ప్రాబ్లం చూడమ్మా. ఫిఫ్త్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. dy by dx solve linear differential equations with respect to x minus y tan x is equal to e power x secant x అని ఇచ్చాడు. ఎలా చేయాలి? సింపుల్ మా. ఫస్ట్ మీరు కంపేర్ చేయండి. dy by dx ప్లస్ p of x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఎంత మైనస్ tan x. అది మైనస్ ఖచ్చితంగా రాయాలి మా. క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత ఈ పవర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ పవర్ పి ఆఫ్ ఎక్స్ ఎంత మైనస్ టాన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ ఫార్ములా లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ కదా, నేర్చుకోవాలి ఫార్ములాస్. లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ ఈ పవర్ లాగ్ మాడ్ సీకెంట్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఎం లాగ్ ఏ ఫార్ములా. ఈకి లాగ్ క్యాన్సిల్ పోతే సీకెంట్ ఇన్వర్స్ అంటే 1 బై సీకెంట్ ఎక్స్. ఇప్పుడు మీరు జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏది జనరల్ సొల్యూషను? ఒకసారి చూడండి. జనరల్ సొల్యూషన్ని చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంతమా ఫైండ్ అవుట్ చేశాను కదా, 1 బై సీకెంట్ ఎక్స్. అది 1 బై సీకెంట్ ఎక్స్ 1 బై సీకెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మీకు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేశాను. క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత ఈ పవర్ ఎక్స్ సీకెంట్ ఎక్స్. ఓకేనా? 1 బై సీకెంట్ ఎక్స్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేశాను. క్యూ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సీకెంట్ ఎక్స్ క్యాన్సిల్. y ఇంటూ 1 బై సీకెంట్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్మా, కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎన్నో ప్రాబ్లం? 6th ప్రాబ్లం. ఏమిచ్చాడు? dy బై డిఎక్స్ ప్లస్ y tan x
వై tan x ఈజ్ ఈక్వల్ టు sin x అయితే ఇచ్చాడు. సేమ్ కంపేర్ చేయండి. dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. కంపేర్ చేయండి. p ఆఫ్ x ఎంత? tan x. q ఆఫ్ x ఎంతమా? sin x. మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను. ఏంది ఫార్ములా? ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx. ఈ పవర్ p ఆఫ్ x అంటే tan x ఇంటూ dx. ఇంటిగ్రల్ tan x ఫార్ములా ఏంటి? ఫార్ములా log mod secant x. అది ఈకి లాగ్ క్యాన్సిల్ పోతే secant x అంటే జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ q ఆఫ్ x ఇంటూ dx. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేశాను. ఎంతమా? secant x. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంతమా? secant x. q ఆఫ్ x ఎంత? ప్రాబ్లంలో sin x. secant అంటే 1 cos ఇంటూ sin x ఇంటూ dx. sin cos అంటే tan x మా. y ఇంటూ secant x. sin cos అంటే tan x ఇంటూ dx. y ఇంటూ secant x ఇంటిగ్రల్ tan x ఫార్ములా log mod secant x ప్లస్ c. ఇది మీకు జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే హోంవర్క్ అయితే ఇస్తానమ్మా. హోంవర్క్ ప్రాబ్లమ్స్ మీరు ఇచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా అయితే చేసుకోండి. హోంవర్క్ ఒకసారి రాసుకోండి. ప్రాబ్లం అయితే మీరు అబ్జర్వ్ చేయండి. హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఒక 3 ప్రాబ్లమ్స్ రాస్తాను. హోంవర్క్ క్వశ్చన్ అయితే అబ్జర్వ్ చేయండి. 1 + x² ఇంటూ dy బై dx ప్లస్ 2xy మైనస్ 4x² ఏం చేయాలా? ఈ -4x² ఇటు సైడ్ పంపించేయండి. ఏమవుద్ది? +4x² అవుద్ది. 1 + x² డివైడ్ చేయండి. సింపుల్గా వచ్చేస్తా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీరు చూడండి. మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం హోంవర్క్ ఇచ్చాను. 1 + x² dy బై dx ప్లస్ 2xy మైనస్ 4x² ఈజ్ ఈక్వల్ టు 0. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది. నెక్స్ట్ మీకు రెండవ ప్రాబ్లం కూడా హోంవర్క్ ఇస్తున్నాను. x ఇంటూ x మైనస్ 1 బై డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ x ఇంటూ x మైనస్ 1తో డివైడ్ చేయండి. ఓకేనా? x ఇంటూ x మైనస్ 1 ఇంటూ dy బై dx మైనస్ y ఈజ్ ఈక్వల్ టు x² ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ బై డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ x ఇంటూ x మైనస్ 1తో డివైడ్ చేయండి. సింపుల్గా వచ్చేస్తాను సార్. మూడో ప్రాబ్లం అయితే మీరు అబ్జర్వ్ చేయండి. cos² x ఇంటూ dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు tan x. మూడో ప్రాబ్లం. ఈ 3 ప్రాబ్లం చేసుకోండి. మీకు ఏమన్నా తెలియని ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే మళ్ళీ యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తానమ్మా. మీకు మన ఛానల్ నుంచి ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ స్టూడెంట్స్కి మీకు 5 చాప్టర్స్ అయితే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైయెస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాన్సెప్ట్లో ఉన్నాను. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు వై కాన్సెప్ట్స్ ఎలా చేయాలి నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మీకు నీట్గా మీకు వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.